తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బతికున్నాడా లేదా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ గారు. కేసీఆర్ గారు బతికుంటే బయటికి రావాలి, లేదంటే ఆ న్యూస్నైనా బయటికి విడుదల చేయాలి అంటూ ఆవిడ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రతికున్నారా లేదా తేల్చి చెప్పాలి అంటూ కొండా సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఏంటి సార్? లేడా అని చెప్పి సందేహం వ్యక్తం చేస్తూ కేటీఆర్ చంపేసి ఉంటాడు అనేది కూడా ఆవిడ సందేహం వ్యక్తం చేశారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడగా? ఇప్పుడు ఆవిడ వ్యాఖ్యలు కనుక చూస్తే కనుక అసలు కేసీఆర్ ఉన్నారా లేదా, ఒకవేళ లేకపోతే కేటీఆర్ చంపేసి ఉంటాడు అనేటువంటి సందేహాలను ఆయన వ్యక్తం చేస్తూ ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే కదా వైరల్ అవుతుంది. అంటే లిక్కర్ కేసులో కవిత బయటకు వచ్చిన తర్వాత కవిత కేసీఆర్ని కనపడిందే, కేసీఆర్ని కలిసిందే చివరిసారి. ఆ తర్వాత ఇక ఎక్కడ కేసీఆర్ కనపడడం లేదు. కేసీఆర్ బ్రతికున్నాడా లేదా అనేది ఆమె సందేహం. ఇప్పుడు ఇలాంటి సందేహం మొట్టమొదటిసారిగా రాలేదు. ఇది గతంలో కూడా ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సీన్ కట్ చేస్తే తెల్లారేటప్పటికి ఆయన యశోద హాస్పిటల్లో ఉన్నారు. తుంటికాలు ఇరిగిపోయిందని చెప్పారు. అప్పుడు దాని మీద రకరకాలుగా అనేకమైనటువంటి సందేహాలతోటి సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ రోజున న్యూస్ వచ్చింది. దాంతో హుటాహుట్టిన అప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అలాగే ఆ రోజున ఆరోగ్య శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి అతన్ని కూడా అక్కడ పంపించారు. అసలు ఏమైంది ముందు తెలుసుకోండి అని. ఎందుకంటే చాలామంది అసలు ఏమైంది, నాకు హెల్త్ బులెటిన్ కావాలని చెప్పి అడిగారు. అప్పుడు అవును, హెల్త్ బులెటిన్ కావాలి, అసలు కేసీఆర్కి ఏమైంది, ఉన్నారా లేదా, అసలు ఏమైంది అనే దాని మీద చాలా హైరాణ పడ్డారు చాలామంది. దానికి కారణం ఏంటంటే ఆయనకి కొంత అన్హెల్తీగా ఉన్నారు అనేది కూడా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు ఉండటం, చెక్ చేయించుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఈయన జారిపడిన తర్వాత అసలు జారిపడ్డా లేదంటే వీళ్ళు ఆ ఓటమి మీద ఏదో బాహాబాకి ఆ పార్టీలో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఏదో దిగారు, ఆ సందర్భంగా వాళ్ళు ఆయన కాలు జారిపడ్డారు అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో తరచూ కూడా ఆయన ఆరోగ్యం మీద ఇలాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. చాలా వరకు ఫామ్ హౌస్ పరిమితమై ఒక్కసారి మాత్రం ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి. ప్రతిపక్ష నాయకుడు ఆయన, మరి అసెంబ్లీకి అయితే రావాలి కదా, ఒక్కసారే వచ్చారు, మళ్ళీ మళ్ళీ కనిపించలా. ఆ తర్వాత ఫామ్ హౌస్లో ఏంటి ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బెయిల్ మీద వచ్చినటువంటి కవిత తన తండ్రిని కలవడానికి పోయినప్పుడు మాత్రమే విజువల్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన విజువల్ ఎక్కడ బయట రావట్లా. ఆ రోజు కూడా చాలా బలహీనంగా కనిపించాడు ఆయన కవిత వెళ్ళి కలిసినప్పుడు కూడా. సరే, అప్పటి నుంచి మళ్ళీ బయట రాలేదు. ప్లస్ ఇప్పుడు రాద్ధాంతం జరుగుతుంది మొత్తం. ఇది హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైనా స్పందించాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. ఆ హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, లేదంటే తెలంగాణలో ఉండేటువంటి సమస్యల గురించి కానీ, లేదా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాల మీద కానీ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. పోనీ ఆయన బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారనుకుందాం కొద్దిసేపు. అలాంటప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించవచ్చు, లేదా ఇంకొక మార్గంలో స్పందించవచ్చు, ప్రెస్ నోట్లు విడుదల చేయొచ్చు. ఇవన్నీ ఆయనకి తెలియనటువంటి అంశాలు అయితే కాదు, ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ కాబట్టి. ఇవన్నీ ఏమి లేకుండా ఆయన ఒక రకంగా కనిపించుకోవడం, ప్రజలకి, తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి కనపడే విధంగా ఉండిపోయాడు ఆయన. దాంతో ఈ మధ్య 2 రోజుల క్రితం గజ్వేల్కి సంబంధించినటువంటి వాళ్ళు కేసు కూడా పెట్టారు. కేసీఆర్ మాకు కనిపించట్లేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా లేకపోతే ఉన్నారా లేదా, మాకు మన ఎమ్మెల్యే కదా, సో మాకు ఎమ్మెల్యే కావాలని చెప్పి ఈ మధ్య కేసు కూడా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు వాళ్ళు, లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పెట్టి ఉండొచ్చు. అసలు ఏంటి కేసీఆర్ ఎందుకు కనిపించట్లేదు అనే దాని మీద, మా ఎమ్మెల్యే మాకు కనిపించట్లేదు, మా సమస్యలు చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా కేసు పెట్టారు ఈ మధ్యకాలంలో. దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నిజంగా ఆవిడ సమాచారం ఉండి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారా, లేదంటే సందేహంతో ఇచ్చారా అనేది కూడా అర్థం కావట్లా.
ఇప్పుడు దాని మీద రియాక్ట్ కావాలి ఎవరో ఒకరు, లేదంటే తెలంగాణ సమాజం ఆందోళన చెందుతుంది. సహజంగా కేసీఆర్కి ఏదైనా అనారోగ్యమో లేదంటే ఇంకోటి ఉంటే కనుక తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది తెలంగాణ సమాజంలో. ఖచ్చితంగా ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆదుర్త ఉంటుంది. ప్లస్ ఆయన ఏదైనా ఇలాంటి అంశాల మీద, హైడ్రా లాంటి అంశాల మీద మాట్లాడితే బాగుండు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. అవును. ప్లస్ అంటే అసలు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారిని కొంతమంది భావిస్తూ ఉంటారు. తెలంగాణ పెద్ద నాయకులుగా, తెలంగాణ పెద్దగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ అభిమానులు భావిస్తూ ఉంటారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు. మిగతా పార్టీ వాళ్ళు ఎవరు భావించరు. భావించినా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు విడమర్చి చెప్తున్నారు తెలంగాణ తీసుకొచ్చింది ఆయన ఏం కాదు, చరిత్రను వక్రీకరించొద్దు అనేసి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. సరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భావిస్తూ ఉంటారు, ఆయన అభిమానించే వాళ్ళు కూడా భావిస్తుంటారు. సో టోటల్గా తెలంగాణ సమాజం ఒక రకంగా ఆయనకి ఒక గుర్తింపు అయితే ఇచ్చింది. సో అలాంటప్పుడు అంతే బాధ్యతగా వ్యవహరించాలి. ఆయన కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, నేను వాచ్ డాగ్ లాగా ఉంటాను తెలంగాణకి, తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, ఇవన్నీ చెప్పారు. సరే, ఇప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయనకంటూ ఒక బాధ్యత ఉంటుందిగా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా, అధికారం ఉంటేనే తెలంగాణ సమాజం, అధికారం లేకపోతే తెలంగాణ సమాజం కాదు అనేది కాదు కదా. సో ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఏం జరుగుతుంది, మంత్రి కొండా సురేఖ సంబంధించినటువంటి ఎపిసోడ్ జరుగుతుంది. కొండా సురేఖ కేటీఆర్ మీద విమర్శలు చేశారు. ఆయన ఒక డ్రగ్గిస్ట్ అని, ఆయన హీరోయిన్ని కొంతమందిని ఉమనైజర్ అని హీరోయిన్ని కొంతమందిని ఇబ్బంది పెట్టారని రకరకాలుగా ఆవిడ కామెంట్లు చేశారు. సరే, ఆ కామెంట్లకి చేస్తూ సమంతని సీన్లోకి తీసుకొచ్చారు అనుకోకుండా. దాని మీద ఆవిడ ఆ కామెంట్స్ని వెనక్కి తీసుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ రంగంలోకి వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి సంఘీభావం తెలుస్తూ చాలామంది కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారు, కొండా సురేఖ గారిని సోషల్ మీడియాలో. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఆయన పూసన మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు కొండా సురేఖ గారిని టార్గెట్ చేశారు. దీన్ని చూసిన తర్వాత దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందేమో, జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా కూడా ఇప్పుడు కొండా సురేఖ గారిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కారణం ఏంటంటే, కొండా సురేఖ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ గురించి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన గురించి ఆవిడ క్లియర్గా చెప్పారు ఎన్నికల ముందు. చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి నాయకుడు లేరు అనేటువంటి ప్రశంస కూడా కొండా సురేఖ గారు వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ పోసాన మురళీకృష్ణ గారు ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యారో వ్యతిరేకంగా కొండా సురేఖ గారికి, వెంటనే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎంటర్ అయింది తెలంగాణలో. కేటీఆర్ గారికి పరోక్షంగా మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనేటువంటిది ఒక కోణం వినిపిస్తుంది సోషల్ మీడియాలో. ఈలోపుగా కొండా సురేఖ గారు బాంబు లాంటి వార్త పేల్చారు. బ్లాస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, కేసీఆర్ గారు ఉన్నారా లేరా, లేదంటే కేటీఆర్ గారు చంపేశారా అనేటువంటిది చిన్న విషయం కాదు అది. ఆ కామెంట్ అసలు ఉన్నారా లేరా, బతికున్నారా లేదని అడుగుతుంది ఆవిడ. ఉంటే మాకు చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఇట్స్ నాట్ జోక్ స్టేట్మెంట్, బయటికి రావాలి. అది ఇంత ఈజీగా తీసుకునేటువంటి స్టేట్మెంట్ కాదు. ఒక మంత్రి ఆవిడ, ఒక మంత్రి హోదాలో ఆవిడ మాట్లాడుతూ ఆ మాటలు అనటం అనేది సమాచారం అన్నా ఉండాలి, కనీస సమాచారం ఉండాలి. ఆయనకు బాగలేకుండా అన్నా ఉండాలి, సీరియస్గానే ఉండాలి. లేదు అని అంటే ఏదో జరిగి ఉంటేనే ఆవిడ అనైనా ఉండాలి కదా. ఈ రెండులో ఏదో ఒకటి జరిగి ఉండాలి. కనిపించట్లేదు కాబట్టి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు తెలంగాణ సమాజం రెస్పాండ్ అవుతుంది. కేసీఆర్ గారు గత కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు కాబట్టి అసలు ఏమైంది కేసీఆర్కి అనే దాని మీద. సో కాబట్టి ఇప్పుడు అది ఏంటి అనేది బయట రావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చేంత వరకు కూడా ఇది నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి అనుమానాలు నీకు రకరకాలుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆమె స్టెబన్గా మీడియా ముందు మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ గారికి ఏమైంది, నాకు బయటకు రావాలి అని చెప్పి, ఏమైందో చెప్పాలి. అసలు కేటీఆర్ గారు చంపేసారో అంటుంది కదా, కేసీఆర్ బయట రావాలి, ఈయన మీద అభాండాలు మోపుతుంది కదా, ఎవరు, కేటీఆర్ గారి మీద. సో కాబట్టి ఇంత రాద్ధాంతం జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా కొండా సురేఖ గారి ఇష్యూలో రెస్పాండ్ కావట్లా. సమంత ఇష్యూ జరిగింది, సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కొండా సురేఖ గారు.
నాగార్జున అక్కినేని ఫ్యామిలీ మధ్య వాళ్ళంతా ఈ మీద దాడి చేస్తుంటే సహచర మంత్రిగా ఉన్నటువంటి ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారి విషయంలో ఆయన డిజిటల్ హెల్త్కి సంబంధించిన నిన్న హైడ్రా గురించి మాట్లాడారు బహిరంగ సభలో. కానీ కొండా సురేఖ గారి గురించి ఒక మాట మాట్లాడాల ఆ ఎపిసోడ్ గురించి. ఒక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే మాట్లాడారు. ఆయన ఏమన్నారు, ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ఆపేయండి, ఇంకంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, టాలీవుడ్కి ఒక విజ్ఞప్తి అని చెప్పేసి ఆయన చెప్పాడు. సహచర మంత్రులు ఏమన్నా రెస్పాండ్ అయ్యారంటే ఏ మంత్రి ఇంతవరకు రెస్పాండ్ కాల. కేవలం బీసీ మహిళ కాబట్టే రెస్పాండ్ కావట్లేదా అనేది కూడా ఇప్పుడు వస్తుంది. ఓకే, క్యాబినెట్ నుంచి ఆమెను తీసేయడానికి ఇది ఒక వ్యూహంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు అనే ఇంకో టాక్ కూడా ఉంది. ఓకే, సో ఇలా కొండా సురేఖ గారి చుట్టూ గత 2 రోజుల నుంచి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు నడుస్తున్నటువంటి క్రమంలో ఆవిడ ఒక డైనమైట్ లాంటి ఒక వార్తను పేల్చారు. కేసీఆర్ గారు ఉన్నారా లేరా తేల్చండి అని చెప్పి. ఓకే, ఆ అభాండాన్ని ఒకవేళ లేకపోతే కనుక కేటీఆర్ గారు చంపేసినట్టు అనేటువంటి యాక్ట్ కూడా ఆవిడ చేయటం అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఓకే, మరి ఆవిడ ఆ మాటలు అన్నారంటే దానికి సీరియస్గా శానిటైన్ ఉండాలి, లేదంటే గాసిప్ కనుక అయితే అబాస్పల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.